రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక. అలాగైనా ఏమందును కృప విస్తరిస్తుందని పాపమందు నిలిచి ఉందామా? అట్లా రాదు. పాపముల విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగ జీవిస్తాం? చూడండి దేవుడారా, దేవుని యొక్క వాక్యము ఏమంటుందంటే కృప విస్తరిస్తుందని దేవుడు క్షమిస్తున్నాడులే, పర్వాలేదులే అనుకొని పాపములో ఉంటావా? రేపు మారుతాను, వచ్చేవారు నేను మారుతాను, అంతేవారు నేను బాప్తిజం తీసుకుంటాను, ఇంకొక సంవత్సరం తర్వాత తీసుకుంటాను, ఈ సంవత్సరం అంతా నా స్నేహితులతో, ఈ సంవత్సరం అంతా నా ఫ్రెండ్స్ తో, వీరితో తిరిగి ఎంజాయ్ చేసి ఇప్పుడే ఇంకా టైం ఉంది కదా అప్పుడు మారొచ్చుది అని అనుకుంటావు. చాలా జాగ్రత్తగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక యవనస్తుడా తన తండ్రికి ఒక్కడే కొడుకు, 4 అక్క చెల్లెలు. ఆయన ఒక మంచి పాస్టర్ గారు, గొప్ప పాస్టర్ గారు. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి ఆశీర్వదింపబడి దీవించబడ్డారు. ఆయన ప్రార్థన చేస్తుంటే అందరికీ దీవెన కలుగుతుంటారు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తున్న వారు అనేక మంది, ఆయన సంఘం పెద్దగా ఎక్కువ జనాభా. అయినా సరే ఆయన జనాభా సంఘము వెడల్పు పొడుగు చూసేవారు కాదు. ఎప్పుడు కూడా అందరితో పాటు ఒక్కడలాగా తగ్గించుకుంటూ మంచి మనస్సాక్షితో సేవ చేస్తుండేవారు. కానీ ఆయనకున్న కుమారుడు ఎలాంటి స్వభావం అంటే అనేక మంది బయట వారు వచ్చి మారు మనసు పొందుతూ వాళ్ళ జీవితాలను మార్చుకుంటూ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఈయన యొక్క కుమార్తెలు మొత్తానికి వాళ్ళు పాటలు పాడుతున్నారు కానీ మార్పు లేదు. ప్రార్థన అంటే వెనకాతల, ప్రార్థన అంటే ఎటో వెళ్ళిపోతుంటారు. వారి జీవితాలు సరిగా ఉండేవి కాదు. వారికి చాలా మంది వచ్చి ఆ పాస్టర్ గారు తెలిసినప్పుడు అనేక మంది పాస్టర్ గారు వచ్చి, అమ్మా మీ జీవితానికి కొంచెం మీరు మారండి, మీ నాన్నగారు వయసు అయిపోతుంది, మీ నాన్నగారు వయసు అయిపోతుంది కాబట్టి మీరే పరిచయం చేయాలి అంటే మేమెందుకు చేస్తాం పాస్టర్ గారు, ఉన్నాడు కదా వారసుడు అని వారసుడు మీద పెట్టేసేవారు. అప్పుడు వారసుడి ఇక్కడికి ఆ పాస్టర్ గారు పిలిచారే, రారా ఇట్లా ప్రార్థనవుతుంటే క్రికెట్ ఆటగాడుతున్నా వెళ్తురా, ప్రార్థనవుతుంటే నువ్వేంటి ఇట్లా పరిగెడుతున్నావు, ప్రార్థన ఉండరా అని చెప్తుంటే వారికి ఆ ప్రార్థన విలువ వారికి తెలియలేదు. ఒక మాట చెప్తాను మీకు. ఒక ఆవు పశువు అది కొంతవరకే పాలు ఇస్తుంది, తర్వాత పాలు ఇవ్వదు. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తే కొంతవరకే వాడికి జీతం, తర్వాత వాడికి రిటైర్మెంట్. ఏమి ఉంటానంటే ఉంచుతారా కిసార్ నీకు? పెట్టి ప్యాడ్ ఇచ్చి సన్మానం చేసి దండేసి మరి పంపించేస్తాను నీకు, ఎవరైనా సరే. నేను రమణ ఎందుకు వస్తాను, నేను మాను అంటే అవ్వదు, కొంతవరకే. కానీ దేవుని సేవకి రిటైర్మెంట్ లేదు. దేవుని సేవకి ఎప్పుడు పరిచర్య ఎలాగుంటుందంటే, ఒక వ్యక్తి అంటే ఫైనాన్షియల్ గా చెప్తున్నా, ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు అంచులంచులా ఎదుగుతూ ఒక స్థాయికి వెళ్ళి అయిపోతాడు. కానీ దేవుని సేవలు అలక్క, దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉంటే నీకు అప్పగించిన పనిలో నీవు, నీ కుటుంబము, నీ తర్వాత ఎవరైతే వారు నమ్మకంగా ఆ బల్ల దగ్గర కనిపెట్టుకుంటారో వారికి దేవుడు ఆ పరిచయం ఇస్తాడు. పూర్వ దినాల్లో తండ్రి చనిపోతే కొడుకు ఎన్నించేవారు ఉద్యోగము,
ఇచ్చేవారా? తండ్రి మెడికల్ అడ్మిట్ అయిపోతే వచ్చే వారికి ఇచ్చేవారు, కొడుకు ఇచ్చేవారు. రాయ్ మీ నాన్నకి బాగులేదురా, ఏమి నవ్వుతే నువ్వు నిలబడి ఆ చక్కగా కాంగో కొట్టడము, ఆ పాటలు పాడటము, చర్చిలో పరిచయం చేయడం, మీ నాన్నతో తిరగరా అంటే వాడు బ్యాట్ పట్టుకొని క్రికెట్కి వెళ్ళిపోతుండేవాడు. లేదంటే ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు. మాస్టర్ గారు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో బొమ్మలు వేస్తూ లేదా క్రికెట్ లేదా సినిమా హాల్ ఉంటుండేవాడు. ఈ మాస్టర్ గారి పిల్లలు మారచ్చండి, అప్పుడే మారిపోయిందండి. మారు మనసు పొందిన సంఘములు యవనస్తులు, అయ్యా అమ్మా మారు మనసు పొందండి అని చెప్తుంటే వాళ్ళు ఇంకా టైం ఉందిలే అనుకున్నారు. సడన్ గా తండ్రికి కంటి ఆపరేషన్ చేద్దామని తీసుకెళ్ళినప్పుడు కళ్ళు కనబడట్లేదు, బాగున్నాడు తండ్రి, కళ్ళు ఆపుకోలేదు. కానీ ఆ తండ్రికి దేవుని యొక్క పిలుపు తెలుస్తుంది. దేవుడు నన్ను పిలవబోతున్నాడు రా, జాగ్రత్తగా ఉండండి, అమ్మా మారండి అమ్మా, చర్చలో వచ్చి కలుగు చేసుకోండి, పరిచర్య విషయంలో మీరు కలుగు చేసుకోండి, అంత పరిచర్య ఉంది. ఏమిటి అంటే వారు తర్వాత డాడీ ఇంకా పోల్ టైం ఉంది కదా డాడీ అనుకున్నారు. ఆ డాడీకి కళ్ళ ఆపరేషన్కి వెళ్ళాడు. కళ్ళ ఆపరేషన్ వారు రాంగ్ ఇంజెక్షన్ చేశారు, చనిపోయేవాడు. ఇప్పుడు అంత సంఘం, అంత పరిచర్య రేపు మారుదాం అనుకున్నాడు. ఏంటనుకుంది, రెండుని మారుదాం అనుకుంటుంది, తర్వాత చూద్దాం అనుకుంటున్నారు. పర్వాలేదులే, దేవుడు గొప్పవాడు, క్షమిస్తాడు అనుకున్నారు. ఏం జరిగిందంటే తండ్రి చనిపోయాడు. వారికి పాట పాడడం రాదు, ఒక వాక్యం చెప్పడం రాదు, ఒక ప్రార్థన చేయడం రాదు. సంఘంలో కొందరు లేచి నీకు పాట పాడడం రాదయ్యా, పక్కన కూర్చో, ఏం పాడతావు, వాడికి ఆత్మీయ తెలియదు. ఇంకా ఇప్పుడు తండ్రి నాకు చెప్పేవారు లేరు. ఇప్పుడు సంఘంలో వారి స్థానం కోల్పోయారు. కొన్ని రోజులు సంఘం అంతా కలిసి 10,000 ఇవ్వడం మొదలెట్టారు. దానికి తర్వాత 5,000 ఇవ్వడం మొదలెట్టారు. కూలి ఎవరికైనా కూలి ఎలాగుంటో తెలుసండి. మొదట 10 రూపాయలు ఇస్తే తర్వాత 15 రూపాయలు చేస్తా, కానీ వీడికి తగ్గిపోతుంది. తర్వాత ఎవడవే మానేశారు. అప్పుడు వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ అయ్యో ఎంత పని అయిపోయింది, అయ్యో ఆ దినాలు ఆ సంఘాన్ని చూసి, ఆ సంఘాన్ని నడిపిస్తున్న పెద్ద మనుషులందరూ చూసి వారు ఆ సంఘం తాలూకా పేరు ప్రతిష్టలు పెరిగిపోతుంటే వీళ్ళు మొత్తానికి కిందనే ఉన్నారు. కారణం ఏం తెలుసా, కృప విస్తరిస్తుందని నువ్వు పాపంలో ఉంటే ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. రాలిపోయే విధముగా ఎప్పుడు రాలిపోదు, నీ గడియో నీకు నీ మరణ సమయము తెలియదురా నీకు ఓ సోదరి. ఈ క్షణమే నీవు కళ్ళు తెరుచుకో, మారు మనసు పొంది పాపమును విడిచిపెట్టు తమ్ముడా. యవ్వన జీవితమా ఇది ప్రాయము దేవుని చేతిలో ఏ దినము ఏమి జరుగునో నీకు తెలియదు. ఈ
క్షణమే నీదని కోసెదమ్మా, నీదని కోసముడా. ఇటువైపు చూడగా యేసువైపు చూడరా, ఇటువైపు చూడగా యేసువైపు చూడమ్మా. లోకములో ఉన్నది మరణము, ఈ లోకములో ఉన్నది శాపము, ఈ లోకములో ఉన్నది మరణము, ఈ లోకములో ఉన్నది శాపము, యేసులో ఉన్నది నిత్య జీవము, యేసులో ఉన్నది శాంతి సమాధానము. హల్లెలూయా. లోకములో ఇంకా టైం ఉందని రేపటికి పోస్ట్ మార్టం చేయగలిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు, నీ దీపం ఎప్పుడు ఆరిపోతుందో నీకు తెలియదు. ఈ లోకంలో నేను పట్టుకున్న దీనికి కొన్నప్పుడు 1 సంవత్సరం రోజులు గ్యారెంటీ ఇచ్చాడు. కానీ కృప విస్తరిస్తుందిలే, మారు మనసు పొందుదాం అనుకుంటే రేపు పొందుదాం, రేపు పొందాం అనుకుంటే నీ జీవితానికి గ్యారెంటీ లేదు. జస్ట్ ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. నరకం భయంకరంగా ఉంటుంది. ఈ లోకంలో ఒంటరిగా ఉండడానికి నువ్వు భయపడిపోతున్నావు. ఈ లోకంలో ఒంటరిగా ఉండడానికే భయపడిపోతాం. ఈ లోకంలో 2 దెయ్యాలు వచ్చి మరి పక్కన ఆడితే జరిసిపోతాం మన ఇంట్లో. అలాంటిది నరకములో దెయ్యాలతో నేను పడుకుంటాం, దెయ్యాల మధ్యనే పడుకుంటాం. అక్కడ గుండె దడ, అక్కడ ఏడుపులు, అక్కడ కన్నీరు, దుఃఖం. ఎప్పుడు కృప పొందలే అనుకుని పాపంలో నువ్వు ఇంకా నిలిచి ఉంటే, చెడుతనాన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఏ క్షణమే ఉంటావుతుందో నీకు తెలియదు. ఈ క్షణమే నీది. యేసయ్య ప్రేమ గలవాడని, కనికరం గల దేవుడని, క్షమించే వాడని నీవు ఆలస్యం చేస్తున్నావేమో. కానీ నీవు ఆలస్యం చేసిన దేవుడు కనికరం కలిగిన వాడైనా సరే, ఇంకొకడు ఉన్నాడే, ఆడి కనికరం ఉండదు. ఏంటి, కొంతమంది జీవితాలు చూస్తే ఆ భార్య కన్నీరు కారుస్తుంటే ఆ భర్తలకి కనికరం ఉండదండి. కొన్ని జీవితాలు ఆ అత్త బాధపడుతుంటే ఆ కోడలకి కనికరం ఉండదండి. ఆ కోడలు నమ్మకంగా ఉండి అత్త యొక్క పంచులో ఉండి అత్తకు సేవ చేస్తుంటే దాన్ని కుక్కలాగా చేస్తుంటారు, కనికరం ఉండదు. అంతకన్నా భయంకరమైన ఒకడు ఉన్నాడు, వాడు సాతాను. వాడికి అస్సలు కనికరం ఉండదు. ఎప్పుడు ఏం చేద్దామని చూస్తుంటాను, నీ జీవితాన్ని ఎలాగా నాశనం చేయాలని చూస్తాను. నీ చేతులతో నీకే అగ్గి పెట్టుకున్నట్టు చేస్తాడు వాడు. నీ చేతులతో నీవే తగలెట్టుకున్నట్టు చేస్తాడు సాతాను. ఎప్పుడంటే కృప ఉందలే, విస్తరిస్తుందిలే, పాపములో ఉందాం, తర్వాత మారు మనసు పొందుదాం అనుకొని నువ్వు ఆలస్యం చేస్తే ఏం చెప్తుందో నీకు తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుడా, ఈరోజు దేవుడు వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకం మీదకు లోకం లేచిపోతుందండి, దేశం మీదకి దేశం లేచిపోతుందండి, ప్రజల మీదకి భయంకరమైన తెగులు వస్తున్నాయండి. ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేని స్థితిలో శాస్త్రవేత్తలు భయంతో ఉంటున్నారు. అధికారులు ప్రజలకు చెబితే భయాందోళన అయిపోతారని అనేకమైన తెగుళ్ళు ఒక్కొక్క దేశము పట్టుకొని ఉందట. బాంబుల రూపంలో పట్టుకొని ఒక్కొక్క దేశము పట్టుకొని ఉంది. అది కొందరికి తెలిసి అది ప్రజలకు తెలియపరిస్తే ప్రజలు గుండాకి చచ్చిపోతారని ప్రజలకు చెప్పట్లేదు. కాబట్టి ఈరోజు మార్చుకుంటారు. అందుకని ఏం చెప్తుంది ఆ బైబిల్ గ్రంథం చూద్దాం. మా రోమిలకు రాసిన గ్రంథము 6:1 అలాగైనా ఏ మందుము కృప విస్తరింపవాలని పాపము యందు నిలిచి ఉందమా? అట్లా రాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద ఎలాగో దానిలో జీవిస్తాం. ఇక్కడ
మరి ఇంకొక విషయం ఎవరికంటే దేవుని నమ్ముకొని ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం తీసుకొని యేసయ్యని కలిగి ఆయన యొక్క మరణంలో పరిపూర్ణమైన అర్హత కలిగి సమాధి చేయబడి పాప విషయంలో చనిపోయిన నీవు ఇంతకు ముందు ఉన్న సిగరెట్లు కాల్చే వ్యక్తివి, ఇంతకు ముందు సినిమాలు చూసే వ్యక్తివి, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదండి. మారు మనసుకుంటారు. ఈరోజే దేవుడిని చేతులు పెట్టాడు. యేసు ప్రభువుని నమ్ముకొని ప్రభు గురించి నాకు తెలుసు, యేసయ్య గొప్ప దేవుడు, నేను బాప్తిసం తీసుకున్నాను, నీకన్నా ముందు తీసుకున్నాను అంటున్నావు. నేను మనం ఎంత పాపాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు సిద్ధపడి ఉంటున్నాం? ఎంతవరకు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాం? ప్రభుని నమ్ముకున్నాను చెప్పుకుంటున్నా నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా? క్రైస్తవ జీవితాన్ని. నీకు అదే పాపంలో ఉంటున్నావు. ఒక మాట చెప్తాను, ప్రభుని నమ్ముకోక బాప్తిసం తీసుకోక తెలియని వాడు పరిస్థితి వేరా. కానీ దేవుడు ఏంటంటారు తెలుసా? ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని వాడు ఇంకా పాపంలోనే నిలుచుంటే ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన పత్రిక 11:20 కొరింథీయులకు రాసిన పత్రిక 11:27 కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అవుతాడట. ఏంటి అపరాధి? యూదులు వాళ్ళందరూ కూడా పిల్లలు అన్నారయ్యా, ఆ రక్తం మా మీద ఉండును, మా పిల్లల మీద ఉండును అన్న. ఏం జరిగింది వారికి? ఏం జరిగిందండి? యేసు ప్రభు చనిపోయి కరెక్ట్గా 35 సంవత్సరాలు యెరూషలేములో ఒక్కడు ఉండకుండా యెరూషలేము నాశనం చేయబడి చంటి పిల్లలు చంపేసి దేశాలు పారిపోయారట. నాశనం అయిపోయారు. ఆ దినాల్లో వారు కోరుకున్న శాపాన్ని కోరుకున్నారు. కానీ ఈరోజు యేసును నమ్మి, యేసుని ఎరిగి, యేసు గురించి తెలుసుకొని, ఆయన ప్రేమమయుడు, నేను పరిశుద్ధపరచబడ్డాను, పాపం నుండి విమోచింపబడ్డానని తెలుసుకొని విమోచింపబడి మళ్ళీ నువ్వు అదే పాపంలోకి వెళ్తే నీకు వచ్చే శిక్ష ఏంటి తెలుసా? నీవు అపరాధి అవుతావు. అపరాధం అవుతావు. ఏమిటవుతావు? ఏం చెప్తుంది? కాబట్టి ప్రతి మనుషుడు 30 వచ్చించారు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది చచ్చి ఉన్నారు. బయట భాష, బైబిల్ భాష నిర్ణయించుకున్నారు, కానీ బయట భాష చచ్చిపోయారు. చస్తారట సడన్గా. ఇప్పుడు బాప్తిసం తీసుకొని ప్రభుని నమ్ముకొని నీవు మళ్ళీ పాపంలోకి వెళ్తే, పాపించంలోకి వెళ్తే పర్వాలేదులే అనుకొని అలాగే అది ఉంటుంటే, ఈరోజు అయిపోయింది పర్వాలేదు, రేపు అయిపోయింది పర్వాలేదు అనుకుంటే శబ్దలు ఇవ్వండి. ఒకడు ఏం చేశాడంటే బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ బాప్తిసం తీసుకొని దేవుని కోసం నేను జీవిస్తాను అని చెప్పి నక్సలిజం విడుదల పొంది పోలీసులు వారిని కొడుతుంటే పోలీసుల యొక్క ఆ కేసును విడిపింపబడి వాడికి మంచి పేరు దేవుడు తీసుకొచ్చాడు. మంచి పేరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఒక మంచి అందమైన అమ్మాయిని తన చెల్లి అని చెప్పుకుంటూ బండి మీద తిప్పుకుంటాడు. ఎక్కడికైనా వెళ్తే మీటింగ్కి మా సహోదరి అండి అని చెప్తూ వాళ్ళిద్దరు ఒక రూమ్లో ఉంటుండేవారు. 2-3 పెద్దవాళ్ళు వచ్చి
స్టువర్ట్ సుధాకర్ గారని ఒక మంచి దేవుడు, ఆయన చూసి ఆ యొక్క వ్యక్తి యొక్క భార్య ఆయన చెప్తే పిలిచి, బాబు చేస్తున్న పని బాగులేదు, అది సమాజానికి మంచిది కాదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, జాగ్రత్త అని చెప్తే ఇంటికి వెళ్ళిపోయి, ఈయనెవరు తెలుసా, నక్సలిజం వచ్చా, ఇంకొకసారి నాకు అలాంటి మాట నీ నోటికి వస్తే పరిస్థితి బాగుగా చెప్పారు. సుధాకర్ గారు ప్రార్థన చేసి ఎందుకు వేయడం కలిసారు. దేవుడుగా ఆ సుధాకర్ గారు చూస్తుండే కానీ విజయవాడ బ్రిడ్జి నుంచి వెళ్తుండగా ఆ యొక్క చెల్లెని చెప్పుకొని వెళ్తున్న అమ్మాయితో వెళ్తుండగా లారీ వచ్చి అది కొద్దిగానే వాళ్ళిద్దరూ లారీ కిందకి వెళ్ళిపోయి చచ్చిపోయి శవాల్లాగా పడిపోయి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? బైబిల్ ఏం చెప్తుంది? ఏటద్దరలు చస్తారు సడన్గా, తెలియదు. మార్మల్ స్కూల్ సంఘ పెద్దవే, నువ్వు సంఘంలో నీకు అన్నీ తెలుసు, కానీ నీకు మారు మనసు లేకపోతే, ప్రభుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని నువ్వు ఇంకా చెడు తనములో ఉంటే ఎప్పుడేం జరుగుతుందో మనకి తెలియదు. నేను షిప్లో పనిచేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ జాయ్ అని ఆయన కెప్టెన్ మాటని, ఆయనతో కలిసి నేను షిప్లో పనిచేసేవాడిని. చేస్తూ తర్వాత నేను షిప్లో పడికి వచ్చేసిన తర్వాత ప్రభుని నమ్ముకొని నేను ఇంకా వేరే మార్గంలో ఉన్నాను. వాళ్ళు కూడా దేవుడు బిడ్డలే, కానీ అవసరం వస్తే మందేస్తారు, అవసరం వస్తే ఇంకొక కొంపలకి వెళ్తారు, ఏదైనా చేస్తాం. క్రిస్మస్ వస్తే 5 స్టార్ పెడతారు, కిందని బోర్ పెడతారు. ఒక క్రిస్మస్ వస్తే ఇంటిగా వాళ్ళు లేకుండా పారాదీప్ ఎక్కడైనా జట్టీల్లో ఉంటే వారి షిప్లోని వ్యభిచారం జరుగుతారు. ఇలాంటి ఏం జరిగింది? డబ్బు ఎంతంత కాదు, సంపాదన, చాలా సంపాదన వస్తుండేది. వెనక్కి వీరిపోతుండే వారు. పిల్లలు ఉన్నారు, భార్య ఉందని కాకుండా సడన్గా వారి షిప్ వెళ్తుండగా సడన్గా సముద్రంలో ఒక అల, భయంకరమైన అల వచ్చినప్పుడు అది అలాగా తిరగబడింది. మనిషి కూడా తప్పించుకోకుండా రాత్రికాల సమయంలో అలా తిరగబడిపోయింది అంతే. అందులో ఎంతో మంది అలాగా ఆ షిప్పు తీయడానికి కూడా అవ్వలేని స్థితిలో మునిగిపోయింది. ఎన్నో వందల అడుగులకి కిందకి వెళ్ళిపోయింది. మార్మల్సిపోయింది. ఇంకా నువ్వు పాపంలో నిల్చుంటావా? ప్రభు కోసం తెలుసుకొని ఇంకా పాపంలో నడుస్తావా? పాపాన్ని విడిచిపెట్టవా? చెడుతనాన్ని మానవా? ఎవరేమనుకుంటారో అనేసి వాళ్ళ కోసం నువ్వు పక్కకడుగు వేస్తావా? ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా జీవిస్తాను. కాబట్టి దేవుడా, ఈరోజు మన జీవితంలో దేనికి బానిసత్వంగా ఉన్నావో, ఏ కోరికలు బానిసగా ఉన్నావో, ప్రభు నమ్ముకొని బాప్తిజం తీసుకొని బానిసగా ఉన్నావో, ప్రభు నడుపు. ప్రభు, నాకు ఈ బానిసత్వం విడుదల కలిసి, ఆయన ఎందుకు వచ్చాడు? ఈ లోకంలోకి విడిపించడానికి వచ్చాడు, నేను రక్షించడానికి వచ్చాడు. నువ్వెవరు వెలిసాని ముందు మొక్కాలేసి, ప్రభు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానికి దేవుడు మళ్ళీ నేను ఎదిగింపచేస్తాను. హల్లెలూయా. కొందరు అంటే అలగైపోతున్నారంట, రోగులు అయిపోతున్నారంట. ఏదైపోతున్నారు? రోగులు. అంత డబ్బులంతా కూడా ఆర్థికే తయారవుతున్నారు. చిరిగిపోయిన సంచిలో పడిసేది.
కాబట్టి బలహీనమైపోతున్నారట. చూసారా ఎందుకు అలా జీవితం జీవించడం? అటువంటి పనిష్మెంట్ మనకెందుకు? యేసయ్య ఎంత గొప్పవాడు తెలుసా? ఎంత గొప్పవాడు తెలుసా? ఒక తండ్రి తన కుమారుడు తండ్రి దగ్గర నా ఆస్తి నాకు ఇచ్చేయ్యా అని అన్నాడట. నాని ఎందుకు రాస్తే ఏంటా ఆస్తిని ఖర్చు పెట్టినంత పెద్దలు అయిపోయాడు నువ్వు? ఆస్తి అంటున్నావు, నాకు అనవసరం, నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. తగుపడుతున్నాడు తండ్రితో. ఎందుకు? లోకములో ఆ డబ్బులు పట్టుకుని ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేశాడు, వెళ్ళాడు. ఏం జరిగింది? అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరాడు. అక్కడ పందులు మేపుటకు ఆయన పొలంలోకి పంపాడట. చూడండి ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే, పందులు తినే పొట్టు తిందామా అని, పందులు వేసే పొట్టు తినేద్దామా అని మనసు కలిగిపోయింది. ఏ స్థితికి వెళ్ళాడండి? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర ఉండి తండ్రి డబ్బుని దుర్వినియోగం చేస్తూ దాన్ని పాడు చేసుకున్నాడు. ఏం జరిగింది? ఎవడు వాడికి ఏ పని ఇవ్వలేదు. లాస్ట్కి ఆ పందుల దగ్గర ఆ పొట్టు తిందామని ఆశతో చూస్తున్నప్పుడు ఆ పందులు నా పందులు పొట్టు తిందామని తయారేస్తాడు. అప్పుడు వాడికి జ్ఞాపకం వస్తుంది. అయితే వాడికి అప్పుడు బుద్ధి వచ్చింది. అయితే వాడికి బుద్ధి వచ్చి, నా తండ్రి ఎంతో మంది పని వారు నా తండ్రి దగ్గర ఉన్నారు, వారికి అన్నం సమృద్ధిగా ఉంది. ఎక్కడండి? తండ్రి దగ్గరండి. నువ్వు లోకంలో నీకు సంతోషం ఉండదు, లోక స్నేహితుల దగ్గర నీకు ఆనందం ఉండదు, నీ తండ్రి దగ్గరే నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదము. నేనైతే ఇక్కడ అంటే దేవుణ్ణి విడిచి తిరిగితే, దేవుడిని నమ్ముకున్నానని చెప్తూ చర్చిలో పాటలు పాడుతూ, చర్చిలో వాక్యం చెప్తూ, చర్చిలో కార్యక్రమాలు చేస్తూ నువ్వు ప్రార్థన షాపులంట, నువ్వు సినిమాలంట, పాపం వెంట, అక్రమ సంబంధాలు అంట నువ్వుంటే నీ జీవితం ఇంతే. అప్పుడు అంటున్నాడు కుమారుడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి ఇప్పుడేమంటున్నాడు? పరలోకానికి. ఎవరు నీ తండ్రి? ఎవరా తండ్రి? అనంత యాత్రలో అభయము కోరి వాడు ఒక్కడు నేను. అంటే ఒక కుర్రోడు వాడు ఏం చేశాడు? తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, తండ్రి నీ పరలోకానికి విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేశాను. పరలోకానికి విరోధం. దేవుని యొక్క సంఘములో ఉంటూ అక్రమమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నావే, దేవుడు చూస్తున్నాడు. నీ బ్రతుకులో నెమ్మది అలాగుంటే సంతోషం ఉండదు. ఏం జరిగింది అంటే వాడు తన తప్పును తెలుసుకున్నాడు. తండ్రి కోరుకుంటుంది ఏంటంటే, మొట్టమొదట మన జీవితంలో మన తప్పును తెలుసుకోవడం దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పలు తెలుసుకున్నాడు. తన తప్పును వాడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఏం జరిగింది? వాడు ఇంకా దూరంగా ఉన్నాడట. వాడు ఇంకా చాలా దూరంలో ఆ మెట్ల మీద ఉన్నాడు. మెట్ల మీద ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి వాడి మీద కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చాలు. హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపడతావు చాలు. నువ్వు పరలోకానికి అవసరం లేదు. నీ హృదయంలో నువ్వు పరివర్తన చెందితే చాలు. దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నీ దగ్గర ఎవరెవరైతే హృదయంలో అయ్యో నేను పొరపాటు చేశానని, అయ్యో నేను తప్పు చేశానని, నా జీవితంలో నేను అనేక సార్లు దేవుడు నమ్ముకొని దేవుని వ్యతిరేకంగా జీవించాలని పరివర్తన చెందుతున్నారు.
ఈ అమ్మాయి మొక్కలే, ఇక్కడ మొక్కలే, ఇక్కడ మొక్కలే, పైన పైన మొక్కలే, అందరూ చూస్తున్న మొక్కలే, పైన పైన తనే మొక్కలే. ఈ అమ్మాయే నువ్వు. అవును, ఆ అమ్మాయి నువ్వు. అంటే నువ్వు హృదయంలో ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావు. ఆ కుమారుడు పడగానే దేవుడు ఏం చేస్తుంటాడు? అనగానే దేవుడు మీరు హృదయంలో నిజంగా పరివర్తించిందంటే ఆ తండ్రి పరలోకమైన తండ్రిగా వచ్చి కప్పు కొడుతున్నా సరే నీ మెడ మీద తర్వాత ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడు. అయ్యో ప్రభా మొక్కుచున్నాడు, అయ్యో ప్రభా ఆ తప్పు క్షమించేస్తాయని నువ్వు ఎప్పుడైతే అన్నాడు, ఎప్పుడైతే నువ్వు పరివర్తన చెందుతావో దయచేసి మోకండి. దేవుడు పని నీ మేడ మీద గుర్తు పెట్టాలనుకుంటున్నాడు. ఎస్, ప్రభు నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. నీ తప్పును విడిచిపెట్టినప్పుడు నువ్వు దీవించబడతావు. నీ తప్పును విడిచిపెట్టినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డ,